జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. చూచేజోల అశ్విని 4 పాదములు, లీలులేలో భరణి 4 పాదములు, ఆ కృత్తికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. పగడం అనే జాతి రత్నాన్ని మీరు ధరించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగదేవత ఆరాధన మీరు చేయాలి. ఎరుపు మరియు తెలుపు రంగు వస్త్రాలు ధరించుట చాలా మంచిది. ఈ మాసం వీరికి కుజ, బుధ, రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా అనుకూలమైన ఫలితాలు కలగగలవు. ఆస్తుల విషయంలో మీకు అనుకూలమైన ఫలితాలు రాగలవు. సోదర సోదరీమణులతో సఖ్యత ఏర్పడి మరింత ఆత్మీయత కలిగి ఉంటారు. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదరగలవు. వ్యాపారస్తులకు విపరీతమైన ధనలాభం కలగగలదు. వ్యాపారంలో ఒడిదుడుకులు కలిగినా కానీ అవన్నీ తట్టుకొని మీరు చేసే పనిలో విజయం సాధించగలరు. భార్యాభర్తల మధ్య కలిగిన విభేదాలన్నీ కూడా మబ్బుల వలె విడిపోయి అన్యోన్యంగా ఉండగలరు. విద్యార్థులు అతి కష్టం మీద చదువు సాగించగలరు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు లభించగలవు. ఎక్కువగా ప్రయాణములు చేస్తూ ఉంటారు. వ్యవసాయ వాణిజ్య వృత్తి వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. పత్తి, నూనె, ధాన్యం, పప్పు దినుసుల వారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, మోటార్, మెకానిక్, డ్రైవింగ్ రంగం వారికి, విద్యా వైద్య రంగం వారికి, రైల్ మైరు ఎయిర్లైన్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యా ఉద్యోగ విషయంలో విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి అధికమైన లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. ప్రతి మంగళవారం నాగదేవతకు అభిషేక పూజలు జరిపించడం వలన ఇంకా మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. శుభం భూజాత్.